హలో అండి, నేను డాక్టర్ వల్లి కొడాలి ఫ్రమ్ విఘ్నేష్ ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నుండి. సరగసి అనేది ఎవరెవరికి అవసరం అవుతుంది అని మనం కనుక చూస్తే ఎవరికైతే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళ ప్రాణానికి హానికరము అని అనుకున్నామో వాళ్ళందరికీ ఈ సరగసి ప్రోగ్రామ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. లైక్ మనకి గుండె జబ్బు ఉండి వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తే కనుక వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అన్నా, లేదంటే కనుక కిడ్నీ డిసీజెస్ ఏమన్నా ఉండి వాళ్ళ ప్రెగ్నెన్సీ రాకూడదు అని డాక్టర్ అడ్వైస్ చేసిన, కొంతమందికి రక్తం గడ్డకట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. తొందరగా బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే దీన్ని రుమటాయిడ్ డిసీజెస్ అంటారు. అంటే మన కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ సరగసి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. వేరే వాళ్ళు ఏంటంటే చాలామంది చూస్తూ ఉంటాం, మనం చాలా చిన్న వయసులోనే గర్భసంచి తొలగించాల్సిన అవసరం రావచ్చు. అదేంటంటే క్యాన్సర్స్ మూలన కానివ్వండి, లేదంటే కనుక ఫైబ్రాయిడ్స్ బాగా ఎక్కువగా వచ్చేసి వాళ్ళకి అది ప్రాణాంతకం అవుతున్నప్పుడు కానివ్వండి, చిన్న వయసులోనే 25 years లోపలనే గర్భసంచి తీసేసిన వాళ్ళల్లో కూడా ఈ సరగసి ప్రోగ్రామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా కొంతమందికి పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు కంటిన్యూస్గా అనమాట. అంటే జెనెటిక్ డిసీజెస్ కానివ్వండి, లేదా గర్భసంచి హోల్డ్ చేయలేకపోతుంది వీళ్ళ ప్రెగ్నెన్సీని. అంటే చిన్నగా ఉంటుంది గర్భసంచి, ఉండాల్సిన దానికన్నా చిన్న సైజులో ఉండటంలో వాళ్ళని కూడా 7వ నెలలో 8వ నెలలో ఈ ప్రెగ్నెన్సీలు తరచుగా పోతూ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సరగసి ప్రోగ్రామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ సరగసి ప్రోగ్రాంలో త్వరగా మెనోపాజ్ వచ్చేసిన వాళ్ళల్లో కూడా ఈ సరగసికి వెళ్ళడం ద్వారా తల్లి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం 35 ఏళ్ళకి 30 ఏళ్లలో కూడా కొంతమందికి ఈ నెలసరులు రావడం అనేది ఆగిపోవడం చూస్తూ ఉంటాము. దీన్ని ఏంటంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని కానీ, ఎర్లీ మెనోపాజ్లో కొంతమంది 40 years రావడంతోనే మెనోపాజ్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ సరగసి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ప్రీమెచ్యూర్ మెనోపాజ్లో ఏమవుతుందంటే వీళ్ళకి థైరాయిడ్స్ కానివ్వండి, లేదంటే ఇతర హెల్త్ డిసీజెస్ ఉండటం వలన పీరియడ్స్ అనేవి చాలా తొందరగా ఆగిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షను. అండ్ ఇదే కాకుండా కొంతమంది అమ్మాయిల్లో అసలు పీరియడ్స్ అనేవి రాకపోవడం, అంటే వీళ్ళు మెచ్యూర్ అవ్వకపోవడము, పూర్తిగా గర్భసంచి అనేది ఉండకపోవడం కూడా చూస్తూ ఉంటాం కొంతమందిలో. లేకపోతే కొంతమందికి ఏంటంటే ఉన్నా కూడా ఓవరీస్ చాలా చిన్నగా ఉండటం, దాంతోపాటు ఏంటంటే గర్భసంచి అసలు ఎదుగుదల రాలేదు అని చెప్తూ ఉంటారు. వీళ్ళల్లో కూడా సరగసి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీళ్ళందరూ ఈ సరగేట్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవడం ద్వారా తల్లి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు.